అది దీన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనువుగా మలుచుకుంది. అదే సార్, యాక్చువల్గా ఈ చాలా పెద్ద రిఫార్మ్ అంటారు ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది. లోకల్ గవర్నెన్స్ ని వాళ్ళకి డోర్ డెలివరీ లాగా అన్ని తీసుకెళ్లి మొత్తం వాళ్ళు అందరికీ కూడా ఇవి ఆధార్ కార్డులు ఇప్పించడం కానీ ఇంకోటి కానీ మొత్తం సర్వీస్ అంతా కూడా డోర్ డెలివరీ లాగా అయిన దాన్ని మరి ఎందుకు ఇలాగ వాళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ పెరిగి మీరు అన్నట్టుగా, సో ఫైనల్ గా అదే ఓటమికి ఒక ప్రధాన కారణం అయింది అన్నట్టుగా అయింది సార్. దాని మీద అది కూడా వాలంటరీ వ్యవస్థకు వద్దాం. వాలంటరీ వ్యవస్థ అనేది నిజానికి చాలా అత్యద్భుతమైనటువంటి ఐడియా. వాలంటరీ వ్యవస్థ తెచ్చినంత మాత్రంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచుల్ని కానీ స్థానిక ఎమ్మెల్యేలుగా మంత్రులను కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళని ఇగ్నోర్ చేస్తా చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ బట్ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంత ఇదంటే ఒక అంతంత మాత్రంగా సంపాదించేటువంటి ఒక యువత, నిరుద్యోగ యువతకి ఇది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పర్మనెంట్ పొజిషన్స్ వచ్చేదాకా ఇది ఒక చేయూత మాత్రమే కాదు, ఒక సామాజికంగా చైతన్యం. ఏంటంటే నా ఊరు, నా ప్రజలు, నా ప్రజల కష్టాలు, నా వంతు సహాయం నేను చేస్తున్నాను, అదే కదండి కావాల్సింది సమాజంలో అనేటువంటి ఒక భావనతో అసలు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి నెల నెల ఇంటికి తీసుకెళ్లి తలుపు కొట్టి ఆ వృద్ధుల పట్ల పెద్దల పట్ల వాళ్ళు ఒక రకమైనటువంటి బాండింగ్ అనేది కనెక్ట్ అయ్యారు, ఆ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా అంటే ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళు వ్యవహరించారు. తర్వాత ఏమైంది, ఇక్కడ రూరల్లో గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనే ఎప్పుడు అది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ ఈ గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనేటువంటి దానికి ఈ గ్రామ స్థాయిలో పరిపాలన అనేటువంటిది ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల బలపరిచింది. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద గవర్నెన్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద గవర్నెన్స్ అనే దానికి ఆ రోజున అత్యద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా నిలబడిందని చెప్పాలి. అది తర్వాత ఇక కోవిడ్ సమయంలో అయితే వాళ్ళు ప్రాణాలకు తెగించి కొన్ని అసలు లైవ్ కేసులు వింటే వీళ్ళు పిల్లలు తల్లిదండ్రులను అట్లా వదిలేసేసి వీళ్ళు పారిపోయి వెళ్ళిపోతే మందులు ఇవ్వడానికి కూడా దిక్కు లేకపోతే, ఆహారం పెట్టడానికి కూడా దిక్కు లేకపోతే ప్రాణాలకి తెగించి ఈ వాలంటీర్లు వాళ్ళకి మందులు ఆహారం ఇచ్చినటువంటి కేసులు ఒకటి కాదండి, ఎన్ని కేసులు ఉన్నాయంటే అలాంటి అసలు మానవీయ దృక్కోణంలో చూస్తాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వాలంటీర్స్ అనాలన్నమాట, అంత సర్వీస్ చేశారు. తర్వాత ప్రకృతి విపత్తులు వస్తే, వరదలు వస్తే పీకల్లో నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళి ఆ మునిగిపోయినటువంటి వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ తీసుకురావటం, వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్లు అందించటం, జ్వరం వచ్చినా లెక్క చేయకుండా సాయం చేయటం, ఎంతో సర్వీస్ చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ వరదల్లో కూడా వాళ్ళే ఇచ్చారు కదా. సో అది వాలంటీర్ వ్యవస్థ, ఇది అంత అత్యద్భుతంగా వాళ్ళు చేశారు. తర్వాత ఇదేమైంది, దానివల్ల డేటా ఆధారిత పరిపాలన మొత్తం అసలు అప్పుడు దాకా ఎక్కడ కూడా విలేజెస్ లో ఎవరున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి తెలియని పరిస్థితుల్లో ఒక డేటా అనేటువంటిది వీళ్ళ ద్వారా ఇదైంది. సో ఇది గ్రామ స్థాయిలో ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా కూడా నాణ్యానికి ఒకవైపు, వాలంటరీ వ్యవస్థలో నాణ్యానికి ఒకవైపు ఇప్పుడు మనం పాజిటివ్ గా చెప్పుకున్నటువంటి అంశాలు. మరి డీమెరిట్స్ ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో రాజకీయ ఆరోపణలు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్ల మీద ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు, ఆ రోజున ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు నోటికొచ్చినటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే దాన్ని వైసీపీలో ఉన్న నాయకులు సైతం కూడా ఖండించాల. స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇంకా అక్కడ చోటా మోటా నాయకులు కానీ వాళ్ళు ఖండించే ప్రయత్నించాలి. ఎందుకని మీరు ఇందాక చెప్పినట్టు దేవర్ ఆల్సో సఫరర్స్, వీళ్ళ వల్ల మా ఉనికి కోల్పోయాం, మా గుర్తింపు కోల్పోయాం, మనం వీళ్ళని వేసుకొచ్చే పరిస్థితి ఏంటనేది ఆ రోజున వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల. తర్వాత ఏమైందంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, జడ్పీటీసీలని, సర్పంచ్ల్ని వాళ్ళందరినీ కూడా పూర్తిగా డెడ్ వుడ్ చేసేసి వీళ్ళు చేయటం అంటే ఒక సమాంతర పాలన ప్యారలల్ రూలింగ్ కి అవకాశం ఇచ్చారు వీళ్ళు అనేటువంటి ఒక విమర్శకి చేయూతి ఇచ్చినట్టుగా కూడా అనిపించింది. ఇది చాలా డ్రాబ్యాక్. అది వైసీపీ పార్టీకి కానీ ఆ వైసీపీ గవర్నమెంట్ కి కానీ ఇది బ్యాడ్లీ ఎఫెక్ట్. బలమైన
పవన్ కళ్యాణ్ గారు చేసింది 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు వీళ్ళే అనేటువంటిది అది ప్రధానమైన ఆరోపణ. అది ఆ పాయింట్. తర్వాత ఏమైందంటే వీళ్ళకి సరే ఇంత పెద్ద స్థాయిలో పెట్టుకుని ఏదో వాళ్ళకి ఒక ఆంధ్రోరియం లాగా ఎంతో ఎంతో వస్తుందిలే అని చెప్పంటే దాన్ని పించి చేసినట్టుగా ఏమిస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడారు, అదో ఉద్యోగమా, ఏమిస్తున్నారు మీకు అది అని ఏదో ఇంకా దారుణంగా ఇంకా 10,000 చేస్తాను అసలు మొత్తం ఇంకా డెరాగేటర్ గా మాట్లాడి ఏం చేశాడు, 10,000 ఇస్తాను నేనని చెప్పని అన్నాడు. ఇక ఇప్పుడు చెప్పినట్టే వచ్చినటువంటి ఆరోపణలు అయితే అసలు మనం వినలేము, చాలా అమానవీయం, డ్యామేజ్ చేస్తున్నారు. సో ఇదంతా జరిగింది. ఇది జరగటం వల్ల ఈ వాలంటరీ వ్యవస్థ మీద రకరకాల కథనాలు అన్నీ కూడా నడిచి నిజమే కాబోలు వాలంటీర్లు అంటే బూచాళ్ళేమో, వాళ్ళు ఇంటికి వస్తే ఏమైనా చేస్తారేమో అని ఇలా అనేక రకాలైనటువంటి ఒక బ్యాడ్ ప్రాపగండా, ఒక బ్యాడ్ ఇమేజ్ అనేటువంటిది ఏ సర్వీస్ ఓరియంటెడ్ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్ మీద దారుణమైనటువంటి ఇది పడింది. ఇది ఇక్కడ దాంతో వాలంటరీ సిస్టమ్ ఇదైంది. వాలంటరీ సిస్టములో సార్ తర్వాత ఇప్పుడు కోటరీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ, వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చేసిన ఆరోపణ. సో ఆ కోటరీ వల్ల ఎలాగ పార్టీకి డ్యామేజ్ జరిగింది అనేటువంటిది అదొక చర్చ. ఎస్ అండి, అదొక పాయింట్. సో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏం చేసిందంటే పార్టీ క్యాడర్ని బలహీనపరిచింది. పార్టీ క్యాడర్కి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు వెళ్ళటం అవి చేయించటం వాళ్ళ అవసరమే లేకుండా పోయింది కదా. దాంతో వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహలకి గురైపోయి మొత్తం వైసీపీ అభిమానులందరూ కూడా డైల్యూట్ అయిపోయారు, స్తబ్దుగా మిగిలిపోయిన పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు అడిగిన పాయింట్ ఏంటి, కోటరీ. ఇంకొకటి ఏమైందంటే ఆయన చెప్పాడు, మేము మన అన్నది ఏంటంటే విశ్వసనీయతకు మారు పేరు, విలువలు, మేము అనుకున్నది ఏదైనా చేస్తాము అది ఇదని చెప్పని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం నడుస్తున్నది అంటే అనుభవానికి ఆవేశానికి ఈ రెండిటికి కూడా ఎంత వ్యత్యాసం ఉంటుందనేది బహుశా ఈ రోజున ఆయన స్వానుభవంగా తెలుసుకుంటున్నారేమో అనుకోవాలి. ఎందుకంటే నేను ఏమంటే ఆ రోజున సలహా ఇచ్చారంట, పెన్షన్కి వీటికి సంబంధించి మీరు ఏదైనా మేనిఫెస్టోలో కొంచెం పెంచండి అంటే, అమ్మమ్మో నేను అట్లా అబద్ధాలు ఆడను, అంత ఆర్థిక భారం డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మొయ్యలేం కాబట్టి అలాంటివి నేను చేయనని. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, సూపర్ సిక్స్ తమ్ముళ్ళు మీకు ఇది ఇస్తా, మహిళలు మీకు ఇది ఇస్తా, నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పని నమ్మరేమో సంపద సృష్టి గుప్పించేశాడు ఆయన. గుప్పించేసేసిన తర్వాత అధికారం అంటే పబ్లిక్ అంతగా డిసీవ్ చేయమని అన్నాం. నాయకులు అనేటువంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ ఉంటారు, క్రెడిబిలిటీ లేని లీడర్స్ ఉంటారు. తర్వాత పబ్లిక్ ఒకసారి నమ్ముతారు. మనకు సేయింగ్ కూడా ఉంది, కొద్ది మంది కొన్నిసార్లు కొంతమందిని నమ్మించవచ్చు కానీ అంతమందిని అన్నిసార్లు నమ్మించలేమని చెప్పని ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది. ఆ విధంగా అసలు ఈసారి నమ్మారు, మోసపోయారు. నెక్స్ట్ మళ్ళీ నమ్మే పరిస్థితి ఉండదు కదా. కానీ రాజకీయాల్లో ఏంటంటే కొంత ఒక స్ట్రాటజీ అంటారు దాన్ని, డిసీవ్ చేయమని అంటారులా, కానీ కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడలు అనేటువంటివి లేకుండా ముక్కుసూటిగా నేను వ్యవహరిస్తాను అని చెప్పి అన్నప్పుడు అది కూడా ఖచ్చితంగా ఆయనకి ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. తర్వాత ఇంకొకటి